ఫ్రెండ్స్ ఈరోజు మేము పల్లెటూరుకి వెళ్తున్నాం. అది కుడితిపాలెంకి, మైపాడు దగ్గరే అది. ఇదిగోండి వెళ్ళే దారిలో చూడండి గ్రీనరీ ఎలా బాగుందో. ఇదిగోండి ఇక్కడ బీరకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి అన్ని కిందకి ఇలా దీన్ని ఎంత నీట్గా పెట్టుకున్నారో చూడండి ఫ్రెండ్స్. అన్ని కింద వెళ్ళాడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ కొన్ని ఉన్నాయి సార్, ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చాయి ఫ్రెండ్స్. అంతే, బై. ఇదిగోండి అక్కడ లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ చూడడానికి వచ్చాం. చూడండి ఇక్కడ అట్టి చెట్టు కింద కొన్ని అరటికాయలు చూడండి ఫ్రెండ్స్. కొన్ని అయితే మట్టిలో వచ్చేసాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి పెద్దగా అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కాలువ పక్కనే వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి కిందకి కాలువ నుంచి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి. అక్కడ చూడండి ఫ్రెండ్స్ చేప చెరువు ఉంది. అటు సైడు వెళ్ళనివ్వరు మమ్మల్ని. అదే ఫ్రెండ్స్ చేప చెరువు. అక్కడ చేపలు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ రొయ్యలు అవి ఉండవు ఫ్రెండ్స్. అది ఊరికే వదిలేసి ఉన్నారు. అక్కడ రొయ్యలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఒక షెడ్ వేసి ఉన్నారు. మొత్తం ఇవే ఫ్రెండ్స్, రొయ్యల గుంట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వెళ్ళేదారిలో మొత్తం. కానీ కొన్ని చెట్లు ఇలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి. అంతే ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏదో కొత్త చెట్టు ఉంది ఫ్రెండ్స్, రండి చూద్దాం. రెడీయా? హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే మా నాన్నమ్మ ఊరు. ఇదిగో ఇల్లు. మా తాతయ్య రొయ్యలు ట్యాంకీలోంచి పట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్. అదిగోండి చూడండి ఫ్రెండ్స్. రొయ్యలు మా తాత ట్యాంకీ నుంచి పట్టుకొని వచ్చారు. చూడండి ఫ్రెండ్స్. ఐదు గడ్డ కూడా వేసుకొచ్చారు. మళ్ళీ అవి ఎక్కడ పాడైపోతాయని మేము వచ్చామని కోసుకొని వచ్చారు ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. మూసుకొని పో ఇంకా.